సమ్మర్ వచ్చేసిందండి, కానీ బయటికి వెళ్ళకుండా ఉండలేము. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఎగ్జామ్స్కి పంపించాలి. అయితే వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం డల్ అవుతూ ఉంటారు. పిల్లల కోసం వాళ్ళు స్కూల్ నుండి వచ్చేదానికన్నా ఒక 1-2 అవర్స్ ముందు ఒక చిన్న కప్పులో పెసరపప్పులో ఫస్ట్ వాష్ చేసేయండి. తర్వాత ఫుల్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టి ఆ వాటర్ తాగించండి. పిల్లలకి బాగా చలవ చేస్తుంది. ఇంకా అట్లీస్ట్ వారంలో 2-3 రోజులకు ఒకసారైనా బెల్లంని నీళ్ళల్లో నానబెట్టేసి కొంచెం ఇలాచి పొడి, మిరియాల పొడి, సొంటి పొడి కలిపి పిల్లలకి ఇస్తే పానకం ఇష్టంగా తాగుతారు. చాలా మంచిగా ఒంటికి చలవ చేస్తుంది. మరి పెసరపప్పుని నానబెట్టిన తర్వాత ఆ పప్పుని ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా మనం పప్పు వాడుకుంటాం కదండి, అలా ఉడకబెట్టి వాడుకోవచ్చు. లేదా వడపప్పు కూడా పిల్లలకి తినడానికి ఇస్తే కూడా చాలా మంచిది, మనం కూడా తినొచ్చు. ఇలా తరచూ చేస్తూ ఉంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేయండి. దీని గురించి కావాలి అంటే ఒకసారి గూగుల్లో కూడా డీటెయిల్గా మీరు ఒకసారి చదివి చూడండి, మంచిదన్నమాట. మన కిచెన్లోనే మన దగ్గరే ఎన్నో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కరెక్ట్గా యూస్ చేస్తే కనుక మన పిల్లల్ని మనం హ్యాపీగా రక్షించుకోవచ్చు. ఏమంటారు? సమ్మర్ని చక్కగా కావాల్సినవన్నీ తీసుకుంటూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.